అర్థం అవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్తున్నాను. పాఠం పేరు ఏంటంటే పశువుల తొట్టె. అర్థం అవ్వలేదుగా, జాగ్రత్తగా ఆలోచించాలి. పశువుల తొట్టె. ఈ 100 మెసేజ్లు కూడా లోకాసువార్త 1వ అధ్యాయం 2వ వచనం, లోకాసువార్త మొదటి 2 అధ్యాయాల్లోనే ఎన్ని మెసేజ్లు ఉన్నాయండి? 100 మెసేజ్లు ఉన్నాయి. ఓకేనా? ఇది ఎన్నో మెసేజ్? 4. సాయంకాలం ఒక 2 చెప్పేస్తాను. పార్ట్ 4 లెసన్ నేమ్ పశువుల తొట్టెలో యేసు. పశువుల తొట్టెలో యేసు. ఓకేనండి? ఈ పాఠంలో మీకు తెలిసిన కంటెంట్ 20% ఉంటుంది, తెలియని 80% ఉంటుంది. తెలిసిన దగ్గర నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అర్థం చేసుకోండి. ఓకేనా? మనం మొదటి లెసన్లో ఏమి నేర్చుకున్నాం? క్రిస్మస్ అంటే ఏమిటి, లేదంటే మొదటిది కుమారుడిని అనుగ్రహించబడటం అంటే ఏమిటి, రెండోది క్రిస్మస్ అంటే ఏమిటి, మూడవది స్త్రీ గర్భమందే ఎందుకు పుట్టాడు, 4వ మెసేజ్ ఏంటంటే పశువుల తొట్టెలో యేసు. పశువుల తొట్టెలో యేసు. లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట మనకి సువార్త పుస్తకాల్లో 2 చోట్ల రాయబడింది, పశువుల తొట్టె అనే మాట. లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం. కొంచెం శ్రద్ధగా వినండి. లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలి కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో, సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండ పెట్టాను. సత్రంలో స్థలం లేదండి. ఇదే వీళ్ళు ధనవంతులు అనుకోండి, రూముకి 1000 అయితే 3000 ఇచ్చి సత్రంలో స్థలం తీసుకునేవాళ్ళు కదా. డబ్బులు వాళ్ళ దగ్గర లేవు కాబట్టే వచ్చి పశువుల పాకలోకి చేరడం అనేది జరిగింది. ఆయనను పశువుల తొట్టెలో పరుండ పెట్టెను పొత్తి గుడ్డలతో చుట్టి. లోకాసువార్త 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. వీళ్ళు ఎవరంటే గొర్రెల కాపరులకు దేవదూతలు ఏం చెప్పినాయంటే, ఒక బిడ్డ పశువుల తొట్టెలో పొత్తి గుడ్డలతో చుట్టి ఉంటాడని చెప్పారు. అదే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పడుకోబట్టి ఉండుట వారు చూచి. పశువుల తొట్టెలో యేసు అనే మాట మనకి కొత్త నిబంధనలో లోకాసువార్తలో మొత్తం సువార్త పుస్తకాల్లో 2 చోట్ల రాయబడింది. 2 చోట్ల కూడా మీకు చూపించాను. దీని గురించి మీకు ఈరోజు క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ లాగా చెప్తాను. దీని గురించి తెలియడానికి ముందు కొన్ని విషయాలు ఏం తెలియాలంటే లోకాసువార్త 1:37 చూడండి. దేవుని వాక్యం గురించి కొన్ని మాటలు. లోకాసువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. పశువుల తొట్టెలో పరుండబెట్టననే మాట మనకి ఏదో అర్థాన్ని తెలియజేయడానికి రాయించాడు తప్పితే నిరర్థకంగా రాయించాల. మొదటిది. రెండోది మత్తయి సువార్త 24:35లో దేవుని మాట ఏ మాట కూడా నెరవేరకుండా పోదు, అన్నీ కూడా గతించిపోకుండా ఉంటాయి రాయించండి. మత్తయి సువార్త 24:35 వచనం. దేవుని మాట, ఆకాశము భూమి గతించినా గతించవచ్చు కానీ దేవుని మాటలు గతించవు. అంటే అర్థం ఏంటంటే నిత్యము నిలిచి ఉంటాయి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూసి మన పాఠాలకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. దేవుని మాటలు అంటండి ఎప్పుడు నిరర్థకం అవ్వవు. ఏదైనా గతిస్తుంది కానీ దేవుని మాటలు గతించవు. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి చూడండి, మనకి 66 పుస్తకాల్లో ఎన్ని వచనాలు ఉన్నాయో, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని మాటలు ఉన్నాయో, ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి వచనం, ప్రతి అధ్యాయం, ప్రతి పుస్తకం కూడా 7 మార్లు టెస్ట్ చేసి గ్రంథంలో పెట్టిందంటండి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు ఏమండి 7 మార్లు అని ఉంటుంది చూడండి. 6వ వచనం అండి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి 7 మారులు మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. అంటే ఒక మాట రాయడానికి ఎన్నిసార్లు ఆలోచించాడంటే దేవుడు రాయించడానికి 7 సార్లు ఆలోచించి రాయించిన మాట ఏంటంటే, ప్రతి మాట కూడా అలా రాయించిందే. ఏ మాట అది? పశువుల తొట్టెలో యేసు. పశువుల తొట్టెలో యేసు. దీని భావాన్ని మనం
నేర్చుకుందాం క్రిస్మస్ సందేశముగా. ఈ మాట మీకు అర్థం అవడానికి ఆది కాండం నుంచి మనం వెతుక్కుంటూ వస్తేనే అర్థమైంది. పిల్లలందరూ ఒకసారి 7 దినాల సృష్టిక్రమం చెప్పగలరా? 7 దినముల సృష్టిక్రమం. మొదటి దినమున అందుకే మీకు అర్థం కాదు, గుర్తుంటుందని పాటలో పెట్టా. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం. అలాగా మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి, గడ్డి, చెట్లు, వృక్షములు, నాలుగవ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఐదవ దినమున జలచరములు, పక్షులు, ఆరవ దినమున జంతువులు, పురుగులు, పశువులు, ఆదాము అవ్వలు, ఏడవ దినమున దేవుడు శ్రమించెను. దీని గురించి మనం 2 సంవత్సరాల క్రితం నుంచే నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. చాలాసార్లు ఈ 7 దినాల సృష్టి గురించి మీ అందరూ అన్నారు కాబట్టి, దేవుడు జంతువులను, పశువులను, పురుగులను 3వ రోజు చేయొచ్చుగా, 5వ రోజు చేయొచ్చుగా, 7వ రోజు ఎందుకు, 6వ రోజు ఎందుకు చేశాడు? ఒకసారి ఆలోచించండి అందరూ. 4వ రోజు వీటిని చేయొచ్చు కదా నేను అడుగుతున్నాను. కొన్ని మొక్కలు కావాలనుకుంటే కొన్ని చేపల్ని, పక్షుల్ని 6వ రోజు చేసి 5వ రోజు నీ జంతువులన్నింటినీ చేయొచ్చుగా. అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? అది అర్థమైతే మీకు పాఠం వచ్చి పశువులు తొట్టేనే మాట అర్థం వచ్చేస్తుంది. మరి అక్కడే ఉంది లింక్, అందుకని చెప్తున్నాను జాగ్రత్తగా. మనం 6వ దినమునే పశువుల్ని, పురుగుల్ని, అడవి జంతువుల్ని చేశాడు. 5వ రోజు చేయొచ్చుగా, 4వ రోజు చేయొచ్చుగా, 3వ రోజు చేయొచ్చుగా. ఒక మనిషిని నువ్వు పోల్చి చెప్పేటప్పుడు ఆడు పందిలాగా ఉన్నాడురా, కుక్కలాగా ఉన్నాడురా, ఆడి గాడిదలాగా ఉన్నాడురా, అడ్డగాడిదలాగా ఉన్నారా, అడ్డగాడిదలాగా బలిసావరా అని ఒక మనిషిని పోల్చడానికి దేన్ని వాడతావు నువ్వు? జంతువులను వాడతావు. దానికోసమే దేవుడు ఏ రోజున చేశాడంటే 6వ రోజున చేశాడు. అసలు జంతువులు లేకపోయినా మనిషి బ్రతకలేడండి. జంతువులు లేకపోయినా మనిషి బ్రతకలేడా? బ్రతకగలడండి. జంతువులు లేకపోయినా మనిషి బ్రతకాలి. దేవుడు జంతువులు ఎందుకు చేపించాడంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన గురించి మనకు తెలియడానికి, ఇగో ఇలా ఉంటాడు, ఇది ఈ ప్రవృత్తి ఇది అని చెప్పాలంటే చూపించడానికి ఏముండాలి? ఒక జంతువు అనేది ఉండాలి. అందుకు చేసాడండి జంతువుల్ని. మనం ఏమనుకుంటామండి, ఎందుకున్నాయి కుక్కలు, ఎందుకున్నాయి గేదెలు, ఎందుకున్నాయి ఆవులు, ఎందుకున్నాయి పక్షులు, ఎందుకున్నాయి అనుకుంటాం. మనిషి యొక్క ప్రవర్తనను తెలియజేయడానికి సూచనగా దేవుడు జంతువులు చేయటం అనేది జరిగింది. ఒకసారి చూడండి మళ్ళీ. 7 దినముల సృష్టిలో మన ఆధ్యాత్మిక జీవితానికి 7 దినముల సృష్టికి ఏమైనా సంబంధం ఉందా? 7 దినముల సృష్టికి కృష్ణ 7 దినముల సృష్టికి మన ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా లింక్ ఉందా? ఇప్పటివరకు ఎవరు చెప్పుంటారు మనకి? ఇది జాగ్రత్తగా వినండి. ఇదంతా పశువుల తొట్టికి లింక్ అయితే చివరికి వచ్చేటప్పటికి 7 దినాల సృష్టి క్రమం చెప్పండి. వెలుగు, ఆకాశం, మొక్కలు, సింపుల్గా మొక్కలు, సూర్యచంద్ర నక్షత్రాలు, పక్షులు, చేపలు, పశువులు, మనిషి, దేవుడు విశ్రమించాడు. ఈ 7 దినాల సృష్టి క్రమానికి మానవ భక్తి జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? దీనికి ఏంటి సంబంధం? 7 దినాల సృష్టి క్రమానికి మన ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి సంబంధం. చెప్తాను వినండి, అందరు కొంచెం శ్రద్ధగా వినండి. మొదటి దినమున వెలుగొచ్చింది. ఏ బాబు గారు నిద్రపోతున్నారు? మొదటి దినమున వెలుగొచ్చింది. వెలుగు రావడానికి ముందే ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారమాయను, అస్తమయమును ఉదయమును కలగగా మొదటి దినమాయను. మొదటి దినంలో దేవుడు రాయించిన దానికి మన ఆధ్యాత్మిక జీవితానికి ఏంటి సంబంధం? మొదటి దినమున వెలుగు. వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే చీకటిలోంచి వచ్చింది. చీకటి అనేది పాపము, వెలుగు అనేది దేవుడు. మనం అందరం కూడా ఒకప్పుడు చీకటి అనే పాపంలో ఉన్న మనం దేవుడు అనే వెలుగు లోకి వచ్చాం. ఓకేనా? రెండోది ఏంటి? ఆకాశాన్ని ఎలా చేశాడు?
జలములు ఆ జలములను ఈ జలములను వేరుపరిచి మధ్యలో విశాలము కలుగును గాక. ఆ విశాలమునకు దేవుడు ఆకాశమును పేరు పెట్టను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. మరి మన ఆధ్యాత్మిక జీవితానికి రెండవ దినానికి ఆకాశానికి సంబంధం ఏంటంటే నీటి ద్వారా మనం బాప్తిసం తీసుకోవటమే దానికి సాదృశ్యమే రెండవ దినం. మరి మూడోది ఏంటి? మూడోది భూమియు గడ్డియు చెట్లు, భూమియు గడ్డియు చెట్లు వృక్షములు అన్ని పూలు కాయలు లేకుండా పుట్టించాడు. అన్ని పూలు కాయలతో పుట్టించాడండి. పుట్టే ప్రతి చెట్టుకి గడ్డికి మొత్తం ప్రతి దానికి ఏమి ఇచ్చాడంటే పూలు ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫలించే శక్తి ఇచ్చాడు. మూడవ దినమున వచ్చిన ప్రతి మొక్కకి ఫలించే శక్తి ఉన్నట్లుగా బాప్తిసం తీసుకుని క్రీస్తులోనికి వచ్చిన ప్రతి మనిషి కూడా ఫలించాలి. దేవుని కోసం ఫలించాలంటే దేవుని కోసం ఫలించాలి. 7 దినముల సృష్టి క్రమానికి మన భక్తి జీవితానికి ఉన్న లింక్. మొదటిది దేవుడు అనే వెలుగులోకి వచ్చాం. 2 బాప్తిసం ద్వారా దేవుడిలోనికి వచ్చాం. 3వది మొక్కలు ఎలా ఫలిస్తున్నాయో దేవుళ్ళలో మనం ఫలించాలి. 4వది సూర్య చంద్ర నక్షత్రం. ఎందుకవి భూమి మీద వెలిగించుటకు. ఇప్పుడు మనం కూడా ఏంటి? మీరు లోకానికి వెలుగు. మన 7 దినముల సృష్టికి మన ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న లింక్. 5వది ఏంటి? 5వ దినములు జలచరములు ఆకాశ పక్షులు. దీనికి మన భక్తి జీవితానికి సంబంధం ఏంటి? దీనికి మన భక్తి జీవితానికి సంబంధం ఏంటి? మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధం ఏంటి? నీటిలో ఉన్న చేపను చూడు, సముద్రంలో ఉప్పులో ఉన్న ఎప్పుడు ఉప్పుని అంటించుకోదు. లోకంలో ఉన్న నువ్వు పాపాన్ని అంటించుకోవద్దు. మరి పక్షిని చూసి ఏమి నేర్చుకోవాలి? పక్షి ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. మన చూపు ఎప్పుడు భూమి మీద కాకుండా పరలోకం వైపు ఉండాలి. పైన వాటి మీదే మీ మనసు ఉంచండి. 7 దినముల సృష్టి క్రమానికి మన ఆధ్యాత్మిక జీవితానికి. తర్వాత ఏమొచ్చింది? తర్వాత జంతువులు, పురుగులు, అడవి మృగములు, ఆదాము అవ్వల్ని దేవుడు ఏ రూపంలో చేశాడు? చివరిగా మనం దేవుల్లో ఫలిస్తూ లోకానికి వెలుగుగా ఉంటూ పాపాన్ని అంటించుకోకుండా పరలోకం వైపు చూస్తూ దేవునిగా మారితే 7వ దినమున ఏంటి? ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తాం. అర్థమైందా? అర్థం అవ్వలేదండి. 7 దినముల సృష్టికి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా ఊళ్ళంత మిగిలిపోద్దంటండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. 7 దినముల సృష్టికి మన ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న సంబంధం. మొదటి దినమున వెలుగొచ్చింది, చీకటి నుంచి వెలుగొచ్చింది. మన పాపంలో నుంచి దేవుళ్ళలోనికి వచ్చాం. నీటిలో నుంచి ఆకాశం వచ్చింది, మన బాప్తిసం ద్వారా దేవుళ్ళలోనికి వచ్చాం. దేవుళ్ళలోనికి రాకముందు, విశ్వం కలక్కముందు విశాలం చాలా తక్కువగా ఉండేది. బాప్తిసం నీళ్ళలోంచి విశాలం వచ్చిన తర్వాత ఎంత ఉంది? విశాలం అంటే చాలా ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే అంతకుముందు కొంచెంగా ఆలోచించే మనం పరలోకం గురించి ఆలోచిస్తుంటాం, దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటాం. 3వది మొక్కలు, ఫలించే మొక్కల్ని చేశాడు. మనం దేవుళ్ళలో ఫలించాలి. 4వది వెలుగ్గా, భూమి మీద వెలుగ్గా సూర్యచంద్ర నక్షత్రాన్ని ఇచ్చాడు. మన లోకానికి వెలుగ్గా ఉండాలి. 5వది నీటిలో ఇదే చేపలు ఉప్పుని అంటించుకోవు, మన పాపాన్ని అంటించుకోకుండా ఉండాలి. పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే మన చూపులన్నీ పైనే ఉండాలి. లోకాశల వైపు కాకుండా పరలోకం వైపు ఉండాలి. 6వ దినమున దేవుడు నరులను తన స్వరూపంలో చేశాడు. మనం చివరిగా తన స్వరూపంలోనికి మారితే 7వ దినమున విశ్రాంతి అంటే ఇబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మీకు. ఆయన విశ్రాంతిలో మనం కూడా ప్రవేశిస్తాము. 7 దినముల సృష్టికి మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది పోలికండి. ఇదంతా క్రిస్మస్ సందేశానికి పశువుల తొట్టెకి సంబంధం ఏంటి ఏమండి? ఈ 7 దినముల సృష్టి క్రమానికి మన ఆధ్యాత్మిక జీవితానికి పశువుల తొట్టెలో యేసుకి క్రిస్మస్ సందేశానికి ఏంటి లింకు అనేది మనం తెలుసుకుందాం. దేవుడు 6వ దినమునే పశువులను, పురుగులను, అడవి జంతువులను మానవునితో పాటు చేశాడు. ఎందుకంటే మనిషి స్వభావం తెలియజేయడానికి ఆ రోజున వాటిని కలిగిస్తే చెప్పడానికి సులువుగా ఉంటుందని అసలు జంతువులను కలిగించడానికి ఉన్న ప్రధానమైన ఉద్దేశం. భౌతికంగా ఫిజికల్గా మనిషి కానీ ఇంటర్నల్ పరంగా మాత్రం
ఎవరో తెలియాలంటే మనం జంతువుని పోలిస్తే ఈజీగా చెప్పొచ్చు అంట. మనిషి భౌతికంగా అంటే మనిషినేనండి, ఇంటర్నల్గా అంటే అంతర్గతంగా వాడు ఏంటి అని చెప్పడానికి ఒక జంతువుల్ని ఈజీగా పోల్చి మనం చెప్పచ్చు అంట. మీకు అర్థం అవడానికి చిన్న ఉపమానం చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ఒక జాతర జరుగుతుంది, 4 ఫ్రెండ్స్ బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జాతరలో ఫోటో స్టూడియో ఒకటి ఉంది. దాని పేరేంటంటే హృదయాంతరంగ ఫోటో స్టూడియో. హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో నీ ఫేస్ అది వచ్చేస్తుంది. హృదయాంతరంగ ఫోటో స్టూడియో. భలే ఉందో తీపించుకుందాం 4 లోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గంట ఆగి రమ్మన్నారు. ఈ కాసేపు అయ్యి తిని అంతా జాతర అంతా తిరిగి వస్తే మొదటి వాడి ఫోటో తలకాయ కోత వచ్చింది, బాడీ అదే వచ్చింది, తలకాయ కోత వచ్చింది. రెండో వాడికేమో పాము వచ్చింది, మూడో వాడికేమో గాడిద వచ్చింది, 4వ వాడికేమో ఆడి ఫేస్ ఆడుతూ వచ్చింది. మిగిలిన 3 అని కొడతాకి వెళ్ళిపోయారు. నేను ఫోటో తీయమన్నాను, నువ్వు నాకు కోతి ఫోటో ఇచ్చావు, పాము ఫోటో ఇచ్చావు, గాడి తలకాయ ఇచ్చావు అని కొట్టడానికి వెళ్తే మా ఫోటో స్టూడియో ఒకసారి చూడండి, హృదయాంతరంగ ఫోటో స్టూడియో. మీ హృదయంలో మీరేంటో అదే ఫోటోలో రాదులేండి, నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీ హృదయంలో ఏముంటే అదే ఫోటోలో వస్తుందని చెప్పడు. అలాగే ఫోటో స్టూడియో లాగానే మన హృదయాంతరంగంలో ఏముందనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. అదే మన యొక్క తలకాయ రూపంలో అక్కడ రావడం అనేది జరిగింది. పాపంలో ఉన్నవాడు, పాపం చేస్తున్నవాడు మనిషి కాదు, మృగము. గుర్తుంచుకోండి మీరు. పాపం చేస్తున్న ప్రతివాడు, పాపానికి బానిసైన ప్రతివాడు, పాపాన్ని కంటిన్యూ చేస్తున్న ప్రతివాడు, పాపంలో ఉన్న ప్రతివాడు మనిషి కాదు, మృగము. 6వ దినమున సృజింపబడిన ఏదో జంతు స్వభావం వాడికి ఉంటుంది. 6వ దినమున సృజింపబడిన ఏదో జంతు స్వభావం వాడికి ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి కడుపు నొప్పి అని వెళ్తే వెళ్తూ ఫ్రెండ్ని తీసుకెళ్ళాడంట. కడుపు నొప్పికి హాస్పిటల్కి ఎందుకు, మా అమ్మ దగ్గరికి వస్తే కషాయం ఇస్తుంది, అరగంటలో తగ్గిపోద్ది అన్నాడంట. వాడు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళారంట. వాడు టెస్టులకి 7,000 రూపాయలు రాశాడంట. సాయంకాలం అయిందంటే టెస్టులు అన్నీ అయ్యేటప్పటికి. తర్వాత వెళ్తూ చీటీ ఇస్తాడు కదా, మందులు తీసుకోమని చీటీ ఇచ్చాడంట. అరే ఇక్కడ వద్దురా బయట తీసుకుందామని బయలుదేరాడంట. 2 రోజులు తిరిగారంట. ఎక్కడ కూడా మందులు దొరకలేదంట. మళ్ళీ అక్కడికే వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి మందులు తీసుకున్నారంట. 3,000 అయినాయంట. మరి ఎందుకు అసలు డాక్టర్ దగ్గరికి వచ్చాం, మా అమ్మ దగ్గరికి వస్తే 10 రూపాయలు వదిలిపోద్ది కదంటే, మరి డాక్టర్ గారు MBBS చేశారు, హాస్పిటల్ కట్టారు, మరి ఆయన కూడా బతకాలి కదరా అన్నాడు. పోలేండి. మరి మందులు ఎందుకు తగ్గిపోద్ది అన్నావు కదా, మందులు ఎందుకంటే మరి ఆడు B.Pharmacy M.Pharmacy చేశాడు, మెడికల్ స్టోర్ పెట్టాడు, లక్షలు పెట్టి అప్పు చేసి మందులు తెచ్చాడు అమ్ముకోవాలంటే, మరి ఆడు బతకాలి కదరా అన్నాడంట. ఇంటికి వస్తూ దారిలో వాళ్ళ సందు చివరిన డస్ట్బిన్ ఉందంట. అది పెద్ద ఏమంటారు దాన్ని, సిమెంట్తో వరల్లాగా ఉంటుంది, డంప్ యార్డ్ లాగా ఉంటుంది కదా, చెత్తకుండి. వెరీ గుడ్, చెత్తకుండి. వస్తూ ఆ మందులు కవరు, రసీదులు, డాక్టర్ గారు ఇచ్చిన స్లిప్పులు, స్కానింగ్లు, ఎక్స్రేలు ఉంటాయి, మొత్తం తీసుకెళ్ళి దాంట్లో వేసి వస్తున్నాడంట. అరే అదేంటిరా, ఈ 10,000 అయినా పారేసి వస్తున్నావు అంటే, మరి నేను కూడా బతకాలి కదరా అన్నాడండి. ఆ మందులు వేసుకుంటూ ఉంటాడండి. అసలు కడుపు నొప్పి కానీ మందులు. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేని రోగం అంటుకుంటుందంటండి. మా స్కూల్లో ఒక మాస్టర్, మా స్కూల్ పక్క మాస్టర్, ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటండి. ఏమండి దీనికి హాస్పిటల్కి వెళ్తారండి. దీనికి చిన్నప్పటి నుంచి భయం. ప్రతి మాస్టర్ ఎవరు కనిపడినాయి ఒకసారి మీరు విజయవాడ వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి, 10,000 7,000 6,000 అందరితో ఇదే మాట మాట్లాడతాడు. ఈయనకి ఎక్కిళ్ళు వచ్చినాయి. 2 రోజులు హాస్పిటల్లో నుంచారండి. ఎన్ని టెస్టులు రాశారంటే, బ్రెయిన్కి తీస్తారంట, గొంతుకు తీస్తారంట, పేక్కి తీస్తారంట, మొత్తం అంతా 5 రోజుల పాటు సెలైన్ లెక్కిస్తానే ఉన్నారంటే ఏం పెట్టకుండా. ప్రస్తుతానికి ఆయనకి కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. పూర్తిగా పనిచేయడం కదా, లాగేస్తుంది అంట. అనవసరంగా వెళ్ళాను, ఇంటి దగ్గరికి వచ్చిన మా అమ్మ చెప్పిన ఏదో ఒక వైద్యం చేస్తే ఎక్కిళ్ళు తగ్గిపోయాయి, లేని రోగాలు నాకు 3 వచ్చినాయి అని చెప్పాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే అంటే వెళ్ళిన తర్వాత తప్పదు. ఇప్పుడు వాడు బ్రతకడానికి, డాక్టర్ బ్రతకడానికి మందుల షాప్ వాడు. మరి వీడు బ్రతకాలంటే మందులు వేసుకుంటే బ్రతుకుతాడండి. మా ఆవిడ తెచ్చిన మందులు చాలా మందులు పారేశానండి నేను. మా ఆవిడ ఏమంటుంది తెలుసా, ఇవి వేసుకుంటే ఇక నా బాడీ పనిచేయదని చెప్పింది. ఓల్డ్ డబ్బులు అండి. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ప్రస్తుతానికి లోకం పరిస్థితి ఎలా ఉందంటే, ప్రస్తుతానికి ఘోరాతి ఘోరంగా ఎక్కడ మనిషి బలైపోతున్నాడు అంటే, ఎక్కడ బలైపోతున్నాడు అంటే
హాస్పిటల్లో బలైపోతుంది. మనకు తెలియదుగా. మనకు తెలిసి ఇప్పుడు కొబ్బరికాయ వలవడం అనుకోండి, కృష్ణ దగ్గరికి వెళ్తే అయిపోద్ది. చదువు చెప్పడం అనుకో నా దగ్గరికి వచ్చేది, ఏమైనా పని కావాలి కృష్ణ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. మనలో ఎవరైనా డాక్టర్లు లేవు కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏది చెప్తే అది. ఈరోజు జాయిన్ అవ్వండి అంటే జాయిన్. ఒకవేళ తీసుకెళ్ళిపోతాం అన్నాం అనుకోండి, చచ్చిపోతే నాకు సంబంధం లేదని కాగితం రాసిమంటాడు, రాసిస్తామండి మనం. అది వాళ్ళ యొక్క టాలెంట్. లోకా సువార్త చూడండి. యోహాను సువార్త చూద్దాం ముందు. 19వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. లోకం ఎలా ఉందో నీకు తెలియజేయడానికి ఇదంతా. ఇప్పటి వరకు నేను లోకంలో మనుషుల్లాగా ఉన్నారా మృగాల్లాగా ఉన్నారని తెలియజేయడానికే ఇప్పటి వరకు నేను 2 ఉపమానాలు చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా. సిలువ సందర్భం అండి. పిలాతు ఎవరో రాజుగారు. ఇదిగో యేసుక్రీస్తుని ఏమంటున్నారు? జంతువుతో పోలుస్తున్నారండి ఎవరన్నా? మనిషి అని మనం భూమి మీద ఎవరిని అనొచ్చు అంటే యేసుక్రీస్తుని అనొచ్చు. మన అందరిలో ఏదో జంతువు స్వభావం చచ్చిపోయే వరకు బయటపడతానే ఉంటుంది. ఏమన్నాడు రాజుగారు? ఈ మనుష్యుడు. అదే రాజును ఉద్దేశించి యేసుక్రీస్తు ఏమన్నాడు? అదే రాజుని ఉద్దేశించి పిలాతుని ఉద్దేశించి దేవుడు ఏమన్నాడండి? ఒకసారి ఒక రాజును ఉద్దేశించి లోకా సువార్త 13:32 చూడండి ఒకసారి. అక్కడ ఆగండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు ఆ మనుష్యుడు అన్న దగ్గర అక్షరాలు లావుగా రాయబడి చూడండి. లావుగా రాయబడి చూడండి, స్పెషల్గా రాస్తారనమాట. లోకా సువార్త 13:32. లోకా సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. ఎవరి గురించి అంటున్నాడు ఈయన? యేసుక్రీస్తుని చూసి రాజుగారు ఏమన్నాడు? ఆ మనుష్యుడు అంటే మనుష్య స్వభావమే ఉంది. కానీ అదే రాజుగారి గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారు? ఆ నక్కతో. మనిషి అంటున్నాడు అండి, అట్లా జంతువుతో పోలుస్తున్నాడు. ఏ జంతువుతో? నక్క స్వభావం ఏంటండి? దానికి వాయు వరుసలో ఉండమంటాడు, వంకర బుద్ధి. ఆ లక్షణాలన్నీ ఇప్పుడు ఎవరిలో కనపడుతున్నాయి అంటే రాజులో కనపడుతుంది. మానవ జాతి స్వభావాన్ని తెలియజేయడానికి దేవుడు 6వ దినమున జంతువులను చేయడం అనేది జరిగింది. మనిషిని చూపించి వీడు అలాంటి వాడు అని అంటుంటాం అప్పుడప్పుడు మనం. వాడు అడ్డగాడిద, నిలువుగాడిద, వాడు పాము లాంటి వాడు, వాడు తేలు లాంటి వాడు, వాడు మనిషి రూపంలో ఉన్న మృగం, వాడు పంది లాంటి వాడు, కుక్క లాంటి వాడు, నక్క లాంటి వాడు, పిల్లి లాంటి వాడు. మనిషి స్వభావం తెలియజేయడం కోసం మనం జంతువు యొక్క పేరుని వాడతాం. మరి దీనికి పశువుల తొట్టెలో యేసుకు సంబంధం ఏంటి? దీనికి పశువుల తొట్టెలో యేసుకి సంబంధం ఏంటి? యేసుక్రీస్తుని 4 సువార్తలు ఒక సువార్త మనిషి కుమారుడు అని రాయించడం అనేది జరిగింది. లేవీకాండం చూద్దాం. లేవీకాండం 11వ అధ్యాయం. ఒక అరగంట పావుగంట పడుతుంది, అయిపోద్ది. లేవీకాండం 11వ అధ్యాయం. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లేవీకాండం 11వ అధ్యాయం మొత్తం ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చిన నిబంధన. కొన్ని జంతువులు తినండి, కొన్ని పక్షులు తినండి, కొన్ని జంతువులు తినొద్దు, కొన్ని పక్షులు తినొద్దు. తినకూడని వాటిలో మనకి ఈ రోజుల్లో బాగా తెలిసింది పంది. వాళ్ళని తినొద్దు అన్నాడు. అపవిత్రమైన జంతువులు, పవిత్రమైన జంతువులు. ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చిన కట్టడి ఏంటంటే ఆ జంతువు ఏంటంటే పందిని వాళ్ళు తినకూడదు. ముస్లింలు దేన్ని తినరంటే పందిని ఈ రోజుకి తినరు. ముస్లింలు ఈ రోజుకి పందిని తినరు. ఒకవేళ ఎవరైనా పంది వండుకున్న వాళ్ళ ఇంట్లో అద్దెకి కూడా ఉండరు వాళ్ళు. ఆ కట్టడిని ఎప్పటికి కూడా ఫాలో అవుతున్నారు. మరి హైందవులు ఏమి తినరంటే గోమాంసాన్ని తినరు. మనం పాములు తినం. ఎవరైనా పాము కూర వండుకున్నారు వాళ్ళు ఎవరైనా? అవి ఎవరు తింటారంటే చైనా వాళ్ళు తింటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిబంధన ఉంది. ఇజ్రాయేలీలకు ఉన్న నిబంధన అంటే పవిత్ర జంతువులు తినాలి, అపవిత్ర జంతువులు తినకూడదు. పేతురు గారు ఈ కట్టడిని బాగా ఫాలో అవుతుంటే కొర్నేలి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు దూతను పంపించి దుప్పటి లాంటి దాన్ని పరిచి అన్నిటినిచ్చి తినేయమంటున్నాడు. ఈయనకేం అర్థం అవట్లా. ఈ లోపల దోతలు వచ్చి చెప్తే
నువ్వు మాట్లాడకుండా వాళ్ళ వెనకమాల వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అన్నిలు కూడా దేవుళ్ళలోనికి వస్తున్నారు. అంటే ఇప్పటి నుంచి అన్నీ తినొచ్చు, నిషేధించదగింది ఏది లేదు. బైబిల్లో రాయబడింది ఏంటంటే అంగటి వాడిలో దొరికే ఏ మాంసాన్ని అయినా తినవచ్చు. గుర్తుంచుకోండి, పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రం పూర్తి అవ్వకముందు కొన్ని జంతువులు తినొచ్చు, కొన్ని జంతువులు తినకూడదు. తినవలసిన జంతువులు క్రైస్తవులు ఇజ్రాయేలీలుగా, తినకూడని జంతువుల్ని అన్నిలుగా పోల్చి అక్కడ చెప్పడం అనేది జరిగింది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇజ్రాయేలీలు అన్నిళ్ళు అందరినీ కలిపేసి క్రైస్తవులుగా చేశాడు. ఏ పదార్థాన్ని తిన్న మనం చక్కగా ప్రార్థన చేసుకుని తింటే ఏమీ జరగదు. ఒక సహోదరుడు అడిగిన డౌట్ ఏంటంటే, ప్రార్థన చేసుకుని తింటే ఏం జరగదుగా, రేపు నుంచి 2 కైనీ ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు తింటానంటే అన్నాడు. ఆడలు అలా కూర్చుకున్నాడు. ప్రార్థన చేసుకుని తింటే ఏమవుదన్నారు కదా, పంది మాసం కూడా తినేయచ్చు అంటున్నారు కదా, 2 కైనీ ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు నేను ప్రార్థన చేసుకుని తింటానని అన్నాడు. అలాగైతే 2 ఎండు డబ్బాలు కూడా తెచ్చుకుని ప్రార్థన చేసుకుని తినేయని చెప్పండి. అంతే కదా మరి, విషం అనమాట. అంతే కదండి. ప్రార్థన చేసుకుని ఆహారం కాని దాన్ని తినకూడదు, ఆహారమైన దాన్ని తినాలి. ఆహారమైన దాంట్లో ఏదన్నా చెడు ఉంటే దేవుడి ప్రార్థన ద్వారా అది పవిత్రపరచడం అనేది జరుగుతుంది. ప్రార్థన చేసుకుని ఆహారం తినమని అర్థం, కానీ నిషేధించిన వాడిని తినమని అర్థం కాదు. అంగట్లో దొరికే ప్రతి పదార్థం కాదండి, అంగట్లో దొరికే ఆహారాన్ని. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకల్ని ఇచ్చేదరు. కైనీళ్ళు గుట్కాలు ప్రార్థన చేసుకుని తింటాననేవాడు ఎటువంటి వాడండి? క్రూర మృగమేనిడు, మృగాలకే మృగం. తెలుగులో ఒక పదం, అదే పదం సంస్కృతంలో చెప్తాను. తెలుగులో గర్వం, సంస్కృతంలో దీన్ని ఏమంటారు? అహం అంటారండి. తెలుగులో గర్వం, సంస్కృతంలో అహం. ఇది ఒక మృగ లక్షణం అంటండి. ఈ మృగం ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందంటండి. అహము, గర్వము అనేది ప్రతి మనిషిలో ఈ మృగం ఎప్పుడు వెళ్తా ఉంటుంది. ఈ మృగ లక్షణం అనేది కనపడుతూ ఉంటుంది ప్రతి మనిషిలో. ఈ మృగం అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది, అప్పుడప్పుడు లోనికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మృగాన్ని యేసుక్రీస్తుకి బలేసేయాలి. అర్థమైందా? మనలో ఉన్న మృగ స్వభావాన్ని యేసుక్రీస్తుకి బలేయాలి. బలిగా, అర్పణగా మనలో ఉన్న మృగ స్వభావాన్ని వేసేసేయాలి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం ముగించేసుకుందామండి, అయిపోయింది. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అయినను అన్యజనులు ఏమండి, అన్యజనులు అనే అర్పణ అంటండి. అన్యజనులు ఎవరంటే క్రీస్తులోనికి రాకముందు మనం అందరం కూడా అన్యజనులే. అన్యజనులు అను అర్పణ అంటే అన్యజనులు అందరూ ఎవరున్నారంటే ఈ మృగ లక్షణాలు కలిగిన మృగాలు చాలా ఉన్నాయి. వీటిలన్నిటిని ఏం చేయాలంటే క్రీస్తుకి అర్పించేసేయాలి. మనలో ఉన్న మృగ లక్షణాన్ని ఏం చేయాలి? బలిగా అర్పించాలి. సువార్త ద్వారా అన్యజనులను అర్పణగా నరికి ఇవ్వాలి. సువార్త అనే ఖడ్గం ద్వారా మనలో ఉన్న మృగ స్వభావాన్ని నరికి దేవునికి బలి ఇవ్వాలి. జంతువుల బలి దేవునికి అవసరం లేదు. నీలో ఉన్న జంతు స్వభావాన్ని దేవుడికి బలేసేయాలండి. మనలో ఉన్న జంతు స్వభావాన్ని దేవుడికి బలేసేయాలి. మనుషులు మానవ జాతిని గూర్చి బైబిల్ చెప్తున్న మాట తెలుసుకుని ఆ పశువుల తోటి దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. 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 మనుషులు మానవ జాతిని గూర్చి బైబిల్ ఏమి చెప్తుందంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, జనులు కేవలము పశుప్రాయులు అంటే పశువులు అని అర్థం అండి. జనులందరూ కేవలము పశుప్రాయులు, పశు స్వభావం కలిగిన వారు, పశు లక్షణాలు కలిగిన వారు. అదే మాట 51:17లో చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. తెలివి లేక ప్రతి మనుష్యుడు
పశుప్రాయుడు అంటే అర్థం ఏంటండి? మనుషులందరూ కూడా ఎవరంటే పశువులు. ఒక మాటలో చెప్పాలంటే పశు లక్షణాలు కలిగిన పశువులతో పోల్చడం అనేది జరిగింది. బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్పిందంటే జనులు కేవలము పశుప్రాయులు. ఇప్పుడు ప్రతి మనుష్యుడు కూడా ఎవరంటే పశు ప్రాయుడే. అవునంటారా కాదంటారా? ప్రతి మనుష్యుడు కూడా పశుప్రాయుడే. 6వ దినమున మనిషితో పాటు పశువుల్ని దేవుడు ఎందుకు చేశాడు అంటే లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఏదో ఒక పశు ప్రవృత్తి పశు లక్షణాన్ని కలిగి భూమి మీద జీవిస్తున్నారు అని మనకు తెలియజేయడానికి ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడిందంటే జనులు కేవలము పశుప్రాయులు. మరి యేసుక్రీస్తుని గురించి మాత్రం రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆ మనుష్యుడు అని రాయబడింది. యేసుక్రీస్తు ఒక్కడే మనుష్యుడిగా రాయబడింది. మనల్ని పశుప్రాయులుగా రాయటం అనేది జరిగింది. మరి పశువుల తొట్టికి ఈ పశువులకి సంబంధం ఏంటి? ఇప్పుడు పశువులు అంటే ఎవరు? మనమే. మనకి పశువుల తొట్టికి సంబంధం ఏంటి? పశువులన్నీ ఉదయం లేవగానే మీకు తొట్టి అంటే అర్థం అవడానికి చెప్తాను. ఉయ్యాల తొట్టి అంటే అర్థం ఏంటి? ఉయ్యాల తొట్టి అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత ఉయ్యాలేసి ఊపేది ఉయ్యాల తొట్టి. పశువుల తొట్టి అంటే పశువు పుట్టిన తర్వాత దాంట్లో వేసి ఊపేది కాదు అది. దాంట్లో దాన అత వేసే తొట్టి అని అర్థం. ఉయ్యాల్లో గ్యాద్దోండ కానీ ఆవుదోండ కానీ వేసే తొట్టి కాదు అది. పశువుల తొట్టి అంటే జనాలు ఏది పెడితే అది ఆలోచిస్తున్నారు ఇవాళ. మేత తొట్టి అని అర్థం. ఉదయం పశువుని మేత కప్పంగానే అక్కడికి వెళ్ళి మేత తొట్టిలో దాన వేస్తే దాన, గడ్డేస్తే గడ్డి కమ్మగా తిని ఆరోగ్యంగా ఉండి బయటకు వస్తుంది. ఇప్పుడు పశువులమైన మనం అందరం పశువుల తొట్టిలో ఉన్న యేసుని ఏం చేయాలి? తినాలి, త్రాగాలి. అదే ప్రతి ఆదివారం మనం తీసుకునే రొట్టె ద్రాక్షరసం. పశువుల తొట్టిలోనే యేసుక్రీస్తు ఎందుకున్నాడు ఇప్పుడు అర్థమైందా? పశువుల్లాంటి మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి పశువుల తొట్టిలో యేసుక్రీస్తుని పరుండబెట్టింది. అంతా చెప్పడానికి మీకు అర్థం అవ్వడానికి 6 దినాల సృష్టి దగ్గరనే చెప్పుకొచ్చాను అనమాట. అర్థమైందా మీకు లింక్? మనుషులందరూ కూడా పశుప్రాయులే. ఈ పశువులన్నిటికి జీవాహారం ఎవరంటే యేసుక్రీస్తు. పశువుల తొట్టి ఉయ్యాల తొట్టి మీకు తేడా అర్థమైంది కదండి. పశువుల తొట్టి అంటే పశువుల దూడ పుట్టగానే దాంట్లో వేసి ఊపేది కాదు. పశువుల తొట్టి అంటే పశువులు తినడానికి ఆహారం దాన వేసే తొట్టి. పశువులమైన మనం అందరం పశువుల తొట్టిలో ఉన్న క్రీస్తుని ఆహారంగా తీసుకుని మనలో ఉన్న జంతు స్వభావాన్ని బలి చేసి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ వాక్యాన్ని తింటూ 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 క్రీస్తు స్వరూపంలోనికి మనం మారాలి. ఏసే జీవాహారం, నిత్య జీవాహారం. నా రక్తమును తెగి శరీరమును రాగిన వాడే నిత్య జీవం గలవాడు. జీవాహారముగా ఆయన పుట్టాడు కాబట్టి పశువుల తొట్టిలో పశువులమైన మన కోసం పొరుండబెట్టడం అనేది జరిగింది. జీవాహారంగా ఆయన పుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టడం జరిగింది. మనలో మార్పు రావాలి, పశు ప్రవృత్తి పోవాలి, మానవ ప్రవృత్తి రావాలి. చివరిగా దేవుని స్వరూపంలోనికి 7వ దినమున 7 దినముల సృష్టి క్రమం ఉంది కదా, దాంట్లో 6వ దినమున దేవుడు నరులను తన స్వరూపంలోనికి చేశాడు. మనం కూడా దేవుని స్వరూపంలోనికి మారి 7వ దినము దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా విశ్రాంతిలోనికి వెళ్ళాలి. దేవుడు అనే వెలుగులోనికి వచ్చిన మనం, ఆకాశం అనే బాప్తిస్మం విశాలంలోనికి వచ్చిన మనం ఫలించే మొక్కల వలె దేవుళ్ళలో ఫలిస్తూ సూర్యచంద్ర నక్షత్రాల వలె లోకానికి వెలుగుగా ఉంటూ, చేపలు ఉప్పు నీటిలో ఉన్న ఉప్పు అంటించుకొని చేపల వలె లోకంలో ఉంటే పాపాన్ని అంటించుకోకుండా, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా మన చూపులన్నీ పైకి పెట్టుకుని, 6వ దినమున సృజింపబడిన జంతువుల్లో ఏ జంతువు లక్షణాన్ని మనకి లేకుండా ఒకవేళ మనలో ఉంటే ఆ జంతువును దేవునికి బలేసి దేవుని స్వరూపంలో ఆదామవ్వలు సృష్టింపబడినట్లుగా మనం కూడా ఇవన్నీ చేసుకుంటూ దేవుని స్వరూపంలోనికి మారి దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం అందరం కూడా విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. అంటే 6వ దినమున సృష్టింపబడిన పశు ప్రవృత్తి ప్రతి ఒక్కళ్ళలో ఉంది. దాన్ని ఏం చేయాలి అంటే దేవుడికి బలేసి పశువుల తొట్టిలో పరుండబెట్టిన యేసుని నిత్య జీవానికి ఆహారంగా మనం అందరం కూడా
తీసుకుని క్రీస్తు స్వరూపంలోనికి మారి తర్వాత దేవుని స్వరూపంలోనికి మారి విశ్రాంతిలో ప్రవేశించిన వాడే క్రిస్మస్ జరుపుకున్నవాడు అంటండి. క్రిస్మస్ జరుపుకున్నవాడు. మనలో ఉన్న జంతు స్వభావాన్ని దేవుడికి బలేసిన వాడే క్రిస్మస్ జరుపుకున్నవాడు. పాఠం పేరు ఏం చెప్పాను మీకు స్టార్టింగ్లో? పశువుల తొట్టెలో యేసు. పశువులు ఎవరంటే మనమే. మనలో ఉన్న పశు స్వభావాన్ని దేవుడికి బలయ్యాలి. దేవుడు రాయించిన ఏ మాట అయినా సరే ఎలా రాయించాడంటే 7 మారులు ఊది మోసాలంటే 7 మారులు టెస్ట్ చేయబడి రాయబడింది. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మొక్క గురించి అలా నేర్చుకుని మన జీవితం సరిపోద్దండి. చాలా సాధ్యమైనంత వరకు ఆదివారం ఉదయం సాయంకాలం మానకుండా సాధ్యమైనంత వరకు నేర్చేసుకుని సాయంకాలం ఇంకా 3 మెసేజ్లు ఉన్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. క్రితం ఆదివారం నైట్ ఒకటి చెప్పాను, మీకు గుర్తుంది కదా. స్తుతి యాగం అంటే ఏంటి? నిన్న పక్కన ఆయన తగులుకున్నాడు, అయ్యా భయం వేసేసింది నాకు. కనీసం నా వీడియోని ఆయనకి లింక్ షేర్ చేసి పంపిద్దాం అనిపించింది నాకు. అది ఎన్న విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే అదే చేస్తారు, అదే చేస్తారు. క్రిస్మస్ సందేశాలు ఎన్నో ఏం చెప్పాడండి మీకు? 100 మెసేజెస్ ఉన్నాయండి రెడీగా. ప్రస్తుతానికి ఇది ఏంటంటే 4 సాయంకాలం 2 కానీ 3 కానీ నేర్చుకుందాం. ఒక్కొక్కటిగా నేర్చుకున్న దాన్ని నెమరు వేసుకోవాలండి. నేర్చుకుంటున్నాం కానీ మనం నెమరు వేసుకోవట్లా. ఒకసారి యూట్యూబ్లో పెట్టుకుని వినొచ్చు, లేదంటే పాఠం చెప్పేటప్పుడు రెఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి తిరగేసుకోవచ్చు. నేర్చుకుందాం, నెమరు వేసుకుందాం. నెమరు వేసుకున్న దాన్ని పాటిద్దాం, పాటించేదాన్ని ప్రవర్తిద్దాం. విశ్రాంతిలోనికి మనం అందరం కూడా వెళ్ళిపోదాం. పశువుల తొట్టెలో ఉన్న క్రీస్తుని జీవాహారంగా పశువులమైన మనం తిని క్రీస్తులాగా మారుతూ మనలో ఉన్న జంతు స్వభావాన్ని దేవుడికి కావాల్సిన బలేది జంతువు బలి కాదు, మనలో ఉన్న జంతు స్వభావాన్ని దేవుడికి బలివ్వాలి. ఇదే క్రిస్మస్. సర్వేశ్వరరావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. ఈ లోపు రొట్టె ద్రాక్షారసం తీసుకుందాం. ఆఫీస్